హాయ్ ఫ్రెండ్స్. ప్రో కబడ్డీ సీజన్ 11 గ్రాండ్ ఫినాలే అనేది ఈ రోజే జరగబోతుంది. అది కూడా హర్యానా స్టీలర్స్ వర్సెస్ పాట్నా పైరేట్స్ యొక్క మ్యాచ్ అయితే ఉండడం జరిగింది కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. హర్యానా స్టీలర్స్ అయితే వాళ్ళ ఫస్ట్ ట్రాఫీ కొట్టబోతున్నారా అని మనకు పాట్నా పైరేట్స్ వచ్చేసి వాళ్ళ 4th ట్రాఫీ లిఫ్ట్ చేసే అవకాశం ఉందా లేదా అనేది ఈ రోజు అయితే తెలిసిపోతుంది కాబట్టి అండ్ ఈ రోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మ్యాచ్ ప్రివ్యూ చేద్దాము అండ్ ఎవరు ట్రాఫీ లిఫ్ట్ చేసే అవకాశం ఎక్కువ ఉందనేది మనం అయితే ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకుంటున్నాం కాబట్టి తప్పకుండా వీడియోని ఎండ్ చూడండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు తప్పకుండా కింద కామెంట్ చేయండి. మనకైతే ఏ టీం వచ్చేసి ప్రో కబడ్డీ సీజన్ 11 ఛాంపియన్ అవబోతుందని మీరు తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ ఇక వీడియోలో వెళ్ళిపోతే మాత్రం మనకైతే ఈ మ్యాచ్ వచ్చేసి చాలా పెద్ద మ్యాచ్కి అయితే మారిపోతుంది. మనకైతే ప్రో కబడ్డీ లీగ్లో అని చెప్పుకోవచ్చు. అండ్ ఎందుకు అనేది మీకైతే ఆల్రెడీ తెలిసే ఉంటుంది. రీసెంట్గా జరిగిన పాట్నా పైరేట్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ మ్యాచ్లో వచ్చేసి చాలా రసవత్తంగా అయితే సాగింది. మనకైతే మన్ప్రీత్ సింగ్కి ఎల్లో కార్డ్ ఇవ్వడం జరిగింది అండ్ మనకు దేవాంగ్ కూడా ఎల్లో కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది వచ్చేసి టోటల్లీ ఒక రైవల్రీ ఫైనల్ అయితే ఉండబోతుందని తెలుస్తుంది. అండ్ యాక్చువల్లీ చూసుకుంటే మాత్రం మన్ప్రీత్ సింగ్ వచ్చేసి మనకైతే ఆల్రెడీ 3 times అయితే ఫైనల్స్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. కోచ్ తరపున కానీ ఒక ట్రాఫీ కూడా సాధించలేకపోయాడు అండ్ ఈసారి వచ్చేసి మనకైతే తప్పకుండా సాధిస్తారనేది తెలుస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చేసి హర్యానా స్టీలర్స్ వచ్చేసి ఫైనల్కి వచ్చి ఓడిపోయింది కాబట్టి అండ్ దానికన్నా ముందు చూసుకుంటే మాత్రం బ్యాక్ టు బ్యాక్ గుజరాత్ జైన్స్ వచ్చేసి అప్పుడు కూడా ఫైనల్కి వచ్చి ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు వచ్చేసి హర్యానా స్టీలర్స్ కూడా బ్యాక్ టు బ్యాక్ ఫైనల్కి అయితే రావడం జరిగింది కాబట్టి అండ్ ముఖ్యంగా ఈ ఫైనల్ వచ్చేసి మన్ప్రీత్ సింగ్కి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకైతే 3 times అయితే ఫైనల్స్కి అయితే రావడం జరిగింది. టోటల్లీ మనకైతే రన్నర్స్ అయితే అవ్వడం జరిగింది కాబట్టి అండ్ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఫైనల్కి అయితే రావడం జరిగింది హర్యానా స్టీలర్స్ టీం నుంచి కాబట్టి తప్పకుండా హర్యానా స్టీలర్స్ వచ్చేసి చాలా టఫ్ ఫైట్ అయితే ఇవ్వబోతుంది ఈ రోజు మ్యాచ్కి. అండ్ ఇక పాట్నా టీం విషయానికి వస్తే మాత్రం వాళ్ళ గురించి మాత్రం చెప్పక్కర్లేదని తెలుస్తుంది. ఎందుకంటే సీజన్ 3, సీజన్ 4, సీజన్ 5 మనకైతే హ్యాట్రిక్ ఛాంపియన్స్కి అయితే మారింది మన పాట్నా పైరేట్స్ టీం కాబట్టి 4th ట్రాఫీ వచ్చేసి మనకైతే ఈ సీజన్లో రావచ్చు అని అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ హర్యానా స్టీలర్స్ వచ్చేసి మాత్రం మిస్టేక్ చేసినా కూడా పాట్నా టీం వచ్చేసి ఈజీగా హర్యానా స్టీలర్స్ని డామినేట్ చేసి పాట్నా వచ్చేసి వాళ్ళకి ట్రాఫీ లిఫ్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఒకవేళ హర్యానా స్టీలర్స్ యొక్క డిఫెన్స్ వచ్చేసి స్ట్రాంగ్గా ఉంటే మాత్రం ఈ మ్యాచ్కి మనకైతే ముఖ్యంగా అయానా మనకైతే దేవాంగ్ని అయితే తప్పకుండా బెంచ్ పైన అయితే కూర్చోబెడతారు. అండ్ అలానే పాట్నా పైరేట్స్ యొక్క డిఫెన్స్ వచ్చేసి ఇంకా బ్రేక్ చేస్తే మాత్రం తప్పకుండా హర్యానానే మనకైతే పీకేఎల్ సీజన్ 11 ఛాంపియన్స్ మారే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరేమనుకుంటున్నారు? ప్రో కబడ్డీ సీజన్ 11 ఛాంపియన్స్ ఎవరు అవబోతున్నారనేది మీరేమనుకుంటున్నారో అనేది మీరు తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ ఈ వీడియోకి అయితే ఎంత చెప్పుకోవచ్చు కాబట్టి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.